దివాళీ వస్తుంది. ఈ ఇయర్ పిల్లలున్న ఇంట్లో సేఫ్ అండ్ హ్యాపీ దివాళీ అవ్వాలి అంటే కొన్ని చిన్న చిన్న ప్రికాషన్స్ తీసుకోవాలి. అండ్ ఇఫ్ ఇన్ కేస్ ఏమన్నా బర్న్స్ అయ్యాయంటే వెంటనే ఫస్ట్ ఎయిడ్ ఏం చేయాలి? అంటే ఏం చేయాలి? ఏం చేయకూడదు? హాయ్, దిస్ ఇస్ డాక్టర్ ఆశ్రిత, పీడియాట్రిషియన్. ఫస్ట్ ఇఫ్ పిల్లలు లెస్ దాన్ 2 ఇయర్స్ ఉన్నారంటే వాళ్ళు క్రాకర్స్‌కి కొంచెం దూరంగా పెట్టండి. ఎందుకంటే సౌండ్స్ అండ్ స్మోక్‌కి వాళ్ళ బాడీ టాలరేట్ చేయలేదు. నెక్స్ట్ రీసెంట్‌గానే మీ పిల్లలకి కోల్డ్, కాఫ్ వచ్చిందంటే పోస్ట్ 2 వీక్స్ కొంచెం ఎయిర్‌వే అనేది సెన్సిటివ్‌గా ఉంటుంది. దానివల్ల స్మోక్ ఎళ్తే కొంచెం ఇరిటేట్ అయ్యి వీజింగ్ స్టార్ట్ అవ్వడం అలా ఉండే ఛాన్సెస్ ఉంటాయండి. సో, అప్పుడే ఫ్లూ నుంచి రికవర్ అయిన పిల్లలు అండ్ ఆస్మా అటాక్స్ వచ్చే పిల్లలు కొంచెం దూరం పెట్టండి. నెక్స్ట్ పిల్లలు క్రాకర్స్ కాలుస్తుంటే ఖచ్చితంగా ఎవరన్నా పెద్దోళ్ళు సూపర్విషన్ ఉండాలి అండి. ఖచ్చితంగా ఫుట్‌వేర్ యేసుకునేటట్టు చూసుకోండి. కాటన్ క్లాత్స్ ఉంటే బెటర్. ఆర్మ్ లెంత్ డిస్టెన్స్‌తో క్రాకర్ అనేది కాల్చాలి. దగ్గరగా కాల్చకూడదు. అండ్ సేఫ్టీగా ఒక బకెట్ శాండ్ అండ్ వాటర్ పెట్టుకొని ఉండండి. ఇఫ్ అన్‌ఫార్చునేట్‌లీ ఏమన్నా బర్న్స్ అయ్యాయి అంటే వెంటనే బర్న్ అయిన ఏరియాని ఒక 15-20 మీటర్స్ రన్నింగ్ వాటర్ కింద పెట్టండి. అండ్ పెయిన్ కొంచెం ఎక్కువ ఉందనిపిస్తే పారాసెటమాల్ వేయండి. ఏమేం చేయకూడదు. దాని మీద పేస్ట్ పూయడం, ఆకులు పూయడం ఇలాంటివి చేయొద్దు. ఐస్ కంప్రెషన్ అని చెప్పి అదే పనిగా ఐస్ పెట్టడం ఇలాంటివి కూడా చేయకూడదండి. ఇఫ్ ఇన్ కేస్ బ్లిస్టర్స్ వచ్చాయంటే దాన్ని పిన్‌తో పంక్చర్ చేయడం ఇలాంటివి అస్సలు చేయకూడదు. వెంటనే డాక్టర్‌ని కన్సల్ట్ అవ్వండి. అండ్ అందరికీ సేఫ్ అండ్ హ్యాపీ దివాళీ. థ్యాంక్ యూ.